హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ సంబంధించి అయితే యాప్ సంబంధించిన లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ సంబంధించి మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈ యొక్క అప్డేట్లో మనకు వచ్చిన మార్పులు ఏమిటి, ఇంకా దాంతోపాటు మన ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరితో అయితే పార్ట్నర్షిప్ చేసుకున్నారో దానికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతుంది. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ పట్టుకుని వీళ్ళ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుకైతే మనకి టిక్కాయిన్ యాప్ అయితే ప్లేస్టోర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముందుగా మనం అయితే ఆ యొక్క ఫీచర్ని మనం చూడాలంటే యాప్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలండి. సో చాలామంది కూడా అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత లాగిన్ చేస్తుంటే వాళ్ళకైతే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో దీని గురించి అయితే మనకి కోర్ టీం వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారండి. సో ఒక బగ్ అయితే రావడం జరిగింది, దాన్ని ఫిక్స్ చేస్తున్నాము. సో అందువల్లే చాలామంది కూడా ఇక్కడ లాగిన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అలానే ఇబ్బంది ఏం లేదండి. మీరేం చేస్తారంటే రేపు ట్రై చేయండి. సో మీకు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఒక 1 డే తర్వాత ట్రై చేయండి. మీకైతే కూల్గా అకౌంట్ అయితే లాగిన్ అయితే అవుతుంది. సో చాలామంది కూడా అవ్వట్లేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చారండి. వాళ్ళకైతే లైన్లోకి వచ్చేసింది అనమాట. సో యాప్ని ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదు ఖచ్చితంగా నేను చేసుకున్నట్టు అప్డేట్ కూడా చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఫీచర్ అనేది యాప్ లోపల కనిపిస్తుంది అనమాట, లేదంటే కనిపించదు. సో అదండి మొత్తం మనకైతే ఒక 12 MB వరకు అయితే ఉంది ఈ సైజ్ వచ్చేసి. ఇంకా దాంతోపాటు ఒక చిన్న అప్డేట్ అండి. ఏ నెట్వర్క్ అని ఒక క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. సో ఆ గ్రూప్ లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా ప్రత్యేకం అండి. సో అందుకైతే మీకు నేను స్పెషల్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన వాట్సాప్ ఛానల్లో ఆ యొక్క గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఆ యొక్క ప్రాజెక్ట్ ఏమిటి, దానివల్ల మన బెనిఫిట్ ఏమిటి, అది ఎందుకు స్పెషల్ ప్రాజెక్టు, అవన్నీ కూడా క్లారిటీగా నేను చూద్దాం దాంట్లో అయితే. సో చూసుకున్నారు కదా, ముందుకైతే టిక్కాయిన్ యాప్ అయితే అప్డేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత అయితే చూద్దాము మనకు అసలు యాప్ లోపల ఎటువంటి మార్పులు అయితే వచ్చాయి అని. సో యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత మన పిన్తో అయితే యాజ్ యూజువల్గా మనం అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో చూద్దాం. చాలామందికి కూడా ఇది అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ డిస్ప్లే మార్చుకోవడానికి అయితే ఫీచర్ ఇచ్చారండి. సో ఇది చాలామందికి అయితే కన్ఫ్యూజన్గా ఉందనేది వాస్తవం. సో చూడండి, ఎప్పుడైతే వన్స్ మనం యాప్ ఓపెన్ చేస్తున్నామో ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత చూస్ యువర్ స్టైల్ అని మనకైతే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. చూస్ యువర్ స్టైల్ అండి. అంటే మన యొక్క టిక్కాయిన్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, లేదనుకుంటే మన అకౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకి సరికొత్త రూపంలో కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి చాలా రకాలైతే ఉంటాయండి. సో చూడండి, ఫస్ట్ టైప్ అయితే మనకి వెబ్3 హీరో అనే టైటిల్తో ఒక మోడల్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటు కింద చూసినట్లయితే మార్షియల్ 3 ఎక్స్పెన్సివ్ అనే ఒక మోడల్ అయితే ఉంది. ఇంకా సాఫ్ట్ యూఐ అనే ఒక మోడల్ అయితే ఉంది. ఇంక దాంతోపాటు బ్రోటలిస్ట్ అనే ఒక మోడల్ అయితే ఉంది. ఈ విధంగా మనకైతే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి. సో వీటిలో మనమైతే ఇప్పుడు ఒకదాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది నేను అలాగ చెబుతాను. సో మీరేం చేస్తారంటే ఇక్కడ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి కదా, మీరేం చేస్తారంటే ముందుగా ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటే నేనైతే ఇక్కడ సాఫ్ట్ యూఐ అనే మోడల్ మీకు కనిపిస్తుంది కదా, దాని కింద మీరు చూసుకున్నట్లయితే కింద మళ్ళీ ఒక 2 బాక్సులు అయితే ఉన్నాయి. చూడండి, అక్కడ 12.45738 అని కనిపిస్తుంది కదా పాయింట్. దాని కింద మళ్ళీ మనకైతే ఒక 2 పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి. వాటి స్పెల్లింగ్స్ అయితే మనకి ఇంగ్లీష్లో లేవండి, అది అదర్ లాంగ్వేజ్ అనమాట, అది ఇంగ్లీష్లో లేదు. సో ఏం చేస్తారంటే కింద చూడండి, రైట్ సైడ్ అయితే మనకు ఒక బాక్స్ అయితే ఉంటుంది. EMPFANGN అంటేనండి ఎంఫాన్గినన్ ఒక మీనింగ్ ఏందన్నమాట. దామే ప్రెస్ చేయండి నేను చేసినట్టు. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత అండి పైన అయితే మనం కింద చూడొచ్చు కంటిన్యూ టు కలర్స్ అని, పైన మళ్ళీ మనకైతే సెలెక్టెడ్ అని వస్తుంది కదా. మీరేం చేస్తారంటే కింద ఇప్పుడు కంటిన్యూ టు కలర్స్ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ టు కలర్స్ అనమాట. చేసిన తర్వాత అండి మనకు మళ్ళీ మీరు లైట్ మోడ్లో కావాలా యాప్ డిజైను, లేదనుకుంటే డార్క్ మోడ్లో కావాలంటుంది అనమాట. సో మీకు నచ్చిన మోడ్ మీరు పెట్టుకోవచ్చు. మీకు లైట్ కావాలా, లైట్ మోడల్ అంటే ఇది మనకు కొంచెం వెలుతురుగా వైట్ కలర్ ఉంటుంది, అంత అర్థమవుతుంది. ఏదో డార్క్ మోడ్ అనుకోండి, ఈ విధంగా కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట. సో మీరైతే ఏదైనా సరే ఇక్కడ మీకు నచ్చిన మోడల్ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చేసుకొని పైన అయితే మనకు డన్ కనిపిస్తుంది కదా, చూడండి పైన డన్ అని, డిఓఎన్ డన్ ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా మారిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు మీకు కనిపించిన ఇంటర్ఫేస్ వేరు, ఇప్పటి నుంచి మనకు కనిపిస్తున్న ఇంటర్ఫేస్ అయితే వేరండి. సో మన యొక్క టిక్కాయిన్ సంబంధించిన బ్యాలెన్స్ ఎంత అని మనకైతే పైన అయితే కనిపిస్తుంది. మన బ్యాలెన్స్ ఎంత అనేది పైన అయితే స్క్రోల్ అవుతూ ఉంటుందండి. మన యొక్క మైనింగ్ టైం కూడా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఇంకొక 7 గంటల 33 నిమిషాలకి అయితే మైనింగ్ అయితే క్లోజ్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయితే చేసుకోవాలి. చూసుకోవచ్చండి మనకి టెస్ట్ నెట్ కానీ, పీవీపీ గేమ్స్ కానీ, దాంతోపాటు బోనస్ అండ్ పవర్అప్స్ కానీ, మన యొక్క టీమ్ లైన్ కానీ, టెస్ట్ వ్యాలెట్ కానీ అన్నీ కూడా మనకైతే హోమ్ పేజ్లోనే వెళ్ళైతే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది.
చూసుకోవచ్చు మీరు కూడా. ఇంక దాంతో పాటు మనం న్యూస్‌లోకెళ్ళినట్లయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మొత్తం వస్తూ ఉంటది. అదే మన వాలెట్‌లోకెళ్ళినట్లయితే మన బ్యాలెన్స్ ఎంత, మనకి ఎప్పుడెప్పుడు ఏ సెషన్ మీద ఎంత వస్తుందో తెలిసిద్ది. అదే సోషల్‌లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా సోషల్ మీడియా పోస్టులన్నీ కనిపిస్తూ ఉంటాయండి. సో, ఈ విధంగా మనకైతే ప్రతి డీటెయిల్ కూడా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే హోమ్‌లోకొచ్చేసి యాక్టివ్‌గా ముందుగా మైనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మైనింగ్ అనేది ఆగిపోయిందనుకోండి, స్టార్ట్ మైనింగ్ అని మీకైతే కనిపిస్తుంది. మీ బ్యాలెన్స్ కింద స్టార్ట్ మైనింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందనమాట. ప్రెస్ చేయండి. అప్పుడైతే మీ మైనింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుందండి. సో, ఈ విధంగా వీళ్ళైతే కొత్త డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతో పాటు బోనస్ అండ్ పవర్ అప్స్ అయితే మనకి ఇమేజ్ అయితే మారిందండి. చూసుకోండి కొంచెం. ఈ విధంగా మనకి సరికొత్త ఇమేజ్‌తో అయితే బోనస్ అండ్ పవర్ అప్స్ కూడా మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరుగుతుందనమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకి యాప్ అనేది చాలా చాలా బాగా డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలండి. ఇంకా దాంతో పాటు మన పార్ట్నర్స్ అంటే మన టీమ్ అండి. మనకి ఫస్ట్ లెవెల్ ఎంతమందున్నారు, సెకండ్ లెవెల్ ఎంతమందున్నారు, థర్డ్ లెవెల్ ఎంతమందున్నారు, ఆ డేటా మనకైతే ఈ విధంగా కనిపిస్తుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకి పార్ట్నర్‌కి సంబంధించిన అప్డేట్ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో, మీకేం డౌట్ లేవనుకుంటున్నాను. 1, 2 సార్లు చూడండి. ఎందుకంటే మనం ఏదో ఒక మోడల్ పెట్టుకుంటేనే ఇక్కడి వరకు రాగలమనమాట ఈ యొక్క యాప్‌లో. సో, లిస్ట్‌లో 4, 5 రకాలు ఉన్నాయి కదా! మీకు నచ్చిందైతే ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా దాంతో పాటు మనం ఇంకా అప్డేట్స్‌లోకి వెళ్ళిపోదాము. సో, ప్రెజెంట్ అయితే మనకి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే యాప్ అనేది అప్డేట్ అయినప్పుడు, ఇంకా దాంతో పాటు దాంట్లో మార్పులొచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో యాప్ అయితే సరిగ్గా పనిచేయదు. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. అందువల్ల మాత్రమే మీకు లాగిన్ ప్రాబ్లమ్ అయితే రావడం జరిగిందనమాట. సో, అలాని వరి అవ్వక్కర్లేదు. మీరేం చేస్తారంటే కొంచెం సేపు వెయిట్ చేయండి చాలు. వెయిట్ చేసిన తర్వాత లాగిన్ చేసుకోండి. మీకు అద్భుతంగా మళ్ళీ లాగిన్ అయితే అవుతుంది. సో, ఈ అప్డేట్‌లో వీళ్ళేం చెబుతున్నారంటే మన యొక్క యాప్‌లో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే మేము విడుదల చేసామని చెబుతున్నారు. యాప్ మొత్తం ఇంటర్ఫేస్ బాగా మార్చారండి. కానీ ఇది ఒక చిన్న అప్డేట్ మాత్రమే అని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. మీరు ఇప్పుడు టిక్కాయిన్ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మరియు దానిని మీ స్వంత శైలికి సరిపోయేలాగా చేసుకోవచ్చు. సో, మనం అయితే డిజైన్, లోగో మొత్తం కూడా మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చనమాట. ఇది ఆరంభం మాత్రమే. అతి త్వరలో ఒక భారీ కొత్త అప్డేట్ రాబోతుంది. కాబట్టి వేచి ఉండండి. మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కామెంట్‌లో మాకు తెలియజేయగలరు. సో, ఇది జస్ట్ ఒక చిన్న అప్డేట్ మాత్రమే అని చెబుతున్నారు. సో, ఇంతకు మించిన అప్డేట్ అయితే మనకు త్వరలో రాబోతుందండి. ఇంకా దాంతో పాటు మనకి టిక్ వాలెట్ కూడా రావాల్సుంది. టిక్ వాలెట్ అండి. సో, అది వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్‌కి సంబంధించి గ్రోత్ అయితే ఇంకా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు వీళ్ళేం చెబుతున్నారంటే శక్తి పెరుగుదల పరిమాణం, విలువ యొక్క భవిష్యత్తు పెరుగుతుంది మరియు దాన్ని టిక్ అని పిలుస్తారు. సో, ఈ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా వీళ్ళైతే యాప్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అప్డేట్ చేసుకుంటూ వచ్చారండి. చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారన్నమాట. సో, మనం చూసినట్లయితే ఈ యొక్క యాప్‌ని మనం స్టార్ట్ చేసిన రోజైతే చాలా నార్మల్‌గా ఉంది ఇంటర్ఫేసు. ఆ తర్వాత ఒక 2 మంత్స్‌కి అయితే కొంచెం మారింది, అప్డేట్ అయింది. ఓకే, పర్వాలేదు. ఈ రోజు వరకు కూడా మనం అదే వాడాము. కానీ ఇప్పుడు మనం వాడేది మనకి మూడో అప్డేట్ అండి. రెండో అప్డేట్ కాదు. మూడో టైప్ యాప్ అయితే మనం వాడుతున్నాం అనమాట. సో, వీళ్ళైతే ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది ఉండే ఛాన్స్‌లు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా మనకి పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడైతే. టిక్ చైన్ నెట్‌వర్క్ పారిస్ బ్లాక్ చైన్ వీక్ 2026లో భాగమైనందుకు తెలియజేయడానికి మేము గర్విస్తున్నాము. సో, పారిస్ దేశంలో ఉండి బ్లాక్ చైన్ వీక్ 2026 అనే ఒక ఈవెంట్ అయితే జరిగిందనమాట. దాంట్లో అయితే మన టిక్ కాయిన్‌కి సంబంధించిన టిక్ చైన్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఆ యొక్క ఈవెంట్‌లో మన వాళ్ళైతే ఒక పార్ట్‌గా అవ్వడం జరిగిందనమాట. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఈ యొక్క ఈవెంట్ అనేది చాలా అద్భుతమైన సమయాన్ని గడిపాము. మా కమ్యూనిటీని ప్రత్యక్షంగా కలవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. నిజమైన టిక్ చైన్ వినియోగదారులను, మద్దతుదారులను మరియు భాగస్వాములను ముఖాముఖిగా చూడడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. సో అండి, మనకైతే ప్యారిస్ దేశంలో ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఒక 3 డేస్ అయితే ఒక ఈవెంట్ అయితే జరిగిందండి, బ్లాక్ చైన్ వీక్ అని. సో, దాంట్లో అయితే మన కోర్ టీమ్ నుంచి అయితే కొంతమంది రావడం జరిగిందనమాట ఆ మీట్‌కి అయితే. సో, ఆ యొక్క ఈవెంట్‌లోనే మన ప్రాజెక్ట్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు, వాళ్ళైతే అక్కడ మీట్ కావడం జరిగిందండి. సో, మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు కోర్ టీమ్ వాళ్ళు. అక్కడి ఉత్సాహం, సంభాషణలు మరియు మాకు అందిన అభిప్రాయాలు మరో స్థాయిలో ఉన్నాయి. టిక్ చైన్ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, అది ఒక అభివృద్ధి చెందుతున్న ఉద్యమం అని మాకు చూపించింది. సో, ఇది ఒక ఉద్యమము, దాంతోపాటు ఒక మంచి ప్రాజెక్టు, గ్రేట్ ప్రాజెక్ట్ అని మనం అనుకోవడమే కాకుండా దాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది ఇక్కడైతే. మమ్మల్ని సందర్శించి మా గివ్‌అవే‌ల్లో పాల్గొని ఈ యొక్క క్షణాన్ని మాతో పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో, మన వాళ్ళైతే కొన్ని గివ్‌అవేస్ కూడా ప్లాన్ చేయడం జరిగిందండి. అవైతే ఆ ఈవెంట్‌లో జరిగిపోయినాయనమాట. దాని గురించి మనకైతే ఇక్కడేమి ఇన్ఫో ఇవ్వలేదు. మేము ఈ ఊపును ముందుకు తీసుకువెళ్తున్నాము. ఇంకా గొప్ప విషయాలు రాబోతున్నాయి. మరియు ఇది కేవలం ఆరంభం మాత్రమే. తదుపరి స్టాప్ అనేది ఇంకా పెద్దగా ఉండబోతుంది. సో, భవిష్యత్తు సిద్ధమవబోతుంది మరియు మీరు దీనిలో ఒక భాగంగా ఉండగలరు.
సో, ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగిందండి. మన యాప్‌లో గూడా కొన్ని మార్పులైతే వచ్చాయి. మనమైతే ఒక మొట్టమొదటి లైవ్ ఈవెంట్‌లో పాల్గొనడం జరిగింది మన ప్రాజెక్ట్ వాళ్ళైతే. అదే మన ప్యారిస్ దేశంలో జరిగిన బ్లాక్ చైన్ వీక్ ఈవెంట్ అండి. సో, అక్కడేంటంటే బ్లాక్ చైన్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా బ్లాక్ చైన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి, బ్లాక్ చైన్‌లో ఉన్న మార్పులేమిటి, వచ్చిన కొత్త అప్డేట్‌లేమిటి అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి. సో, ఆ యొక్క దేశంలో అయితే ఆ యొక్క ఈవెంట్‌లో దాంట్లో మన వాళ్ళైతే ఒక పార్ట్ కావడం వల్ల మన ప్రాజెక్ట్‌కి అయితే కొంచెం గుడ్ విల్ అనేది ఇంకా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చండి. సో, ఖచ్చితంగా ఇది మంచి విషయమే. దాన్ని బట్టి మనకేంటంటే యూజర్ బేస్ కూడా పెరుగుతుంది. ఇంకా దాంతో పాటు లిస్టింగ్ టయానికి మన ప్రాజెక్ట్ సంబంధించిన లిస్టింగ్ ప్రైస్ కూడా మనకి పెరగడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, మంచి అప్డేట్ అయితే మనకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మైనింగ్ అనేది బాగా జరుగుతుంది. మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, మళ్ళీ నెక్స్ట్ హాల్వింగ్‌కి అయితే ఇంకాస్త తక్కువ కాయిన్స్ అయితే వస్తాయండి. సో, ఎప్పుడైతే రీసెంట్‌గా మనకి హాల్వింగ్ జరిగిందో చాలా తక్కువ కాయిన్స్ వస్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా! ఇంకా తగ్గబోతుందండి. ఎందుకంటే ప్రాజెక్ట్ డెవలప్ అవుతుందంటే హాల్వింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఈ యొక్క విషయాన్ని గుర్తించి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో, ఈ యొక్క యాప్‌లో వచ్చిన మార్పుల గురించి, పార్ట్నర్‌షిప్ గురించి మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఇప్పటికైనా సరే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.